కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖ ఆర్కే బీచ్ సీ పెరల్ వద్ద రిటైనింగ్ వాల్ కూలింది. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కుప్పకూలింది. తీరం వెంబడి నిర్మించిన గోడ ప్రమాదకరంగా మారింది. మరోవైపు అలల ఉధృతికి తీరం కోతకు గురవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో విశాఖలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి ప్రస్తుతం విశాఖ తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ప్రధానంగా మనం చూస్తున్నాం గోకుల్ పార్కు సీపెరల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ రిటర్నింగ్ వాల్ ఉందో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి మారింది. మరోవైపు ఈ తీరం వెంబడి ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ వాల్ అంతా కూడా ఇలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సముద్రం కూడా 10 మీటర్ల దూరంలోనే ఈ కెరటాలన్నీ కూడా కొట్టుకొస్తున్నాయి. రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో మొత్తం అంతా కూడా ఈ రిటర్నింగ్ వాల్ కూలి మొత్తం అంతా కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో కూడా ఆర్కే బీచ్ సమీపంలో మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా అల్పపీడనం దాటికి భారీ వర్షాలు దాటికి మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఈసారి ఇక్కడ సీపెరల్ సమీపంలో ఈ మొత్తం అంతా కూడా సుమారు ఒక 40 మీటర్ల వరకు కూడా మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ రాత్రి సమయంలో ఇదంతా కూడా జరగడంతో ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదని చెప్పుకోవాలి. ఒకవేళ పగలు జరుగుంటే మాత్రం చాలా మంది ఇక్కడికి వచ్చే మొత్తం ఈ గోడ మీద కూర్చునే ఉంటుంటారు. వాళ్ళంతా కూడా ఉండుంటే మాత్రం ఆ సమయంలో ప్రమాదం జరుగుంటే ప్రమాదం ఇంకా స్థాయి ఎక్కువగా ఉండేదని చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రస్తుతం అయితే ప్రమాదకరంగా తీరం వెంబడి ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ వాల్స్ అంతా కూడా ఉన్నాయి. మరి దీని మీద అధికారులు కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే నిత్యం పర్యాటకులు కాకుండా నగరవాసులు వీరంతా కూడా భారీగా వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఈ తీరం వెంబడి ఇక్కడే కూర్చొని సేద తీరుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఈ విధంగా మనం చూస్తున్న మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పైన కోటింగ్ అంతా కూడా మొత్తం అంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది. రాత్రి సమయంలో కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంటున్న సమయంలో ఇదంతా కూడా ఇంకా అలా కోతకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ కోకో ఏరియా వద్ద కూడా కెరటాల దాటికి ఎక్కువగా ఉంటున్న క్రమంలో అక్కడ రాళ్లు కొబ్బరి చెట్లు అన్ని కూడా దాదాపు కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కాకుండా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఈ తీరం వెంబడి ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అంతా కూడా ఎంతవరకు సురక్షితం అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఈ బీచ్ కి వచ్చి సందర్శకులంతా కూడా ఈ రిటైనింగ్ వాల్ కి ఆనుకొని నిలబడకపోతే వాళ్ళకి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఆనుకొని ఉంటే మాత్రం ఎందుకంటే మొత్తం 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కెరటాల అలలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది, మరోవైపు వర్షాలు కూడా ఎక్కువగా పడుతుండటంతో ఆ వర్షపు నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అంటే ఇటువంటి కొలాప్స్ అంతా కూడా జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇటువంటివి మళ్లీ జరగకుండా దృఢమైనటువంటి వాల్స్ నిర్మించాలనేసి నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.